శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. తెలంగాణ బిడ్డలకు నేను ఒకటే చెప్తున్నా, మీరు తెలంగాణ రైతులకు కూడా ఒకటే చెప్తున్నా, మన బిడ్డలకి పౌరుషాలు తగ్గిపోయినాయి. అవతలోడు వచ్చి ఇక్కడ సభ పెడుతున్నాడు. మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోకుండా అడ్డుపడి వాళ్ళు సభలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని మన రోజును కూడా మనం ఇన్ని రోజులు కొట్లాడి ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న రాష్ట్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోకుండా అడ్డుపడుతున్నారు. నిజంగా అడ్డుపడుతున్నారు అంటే ఇక్కడ మన చేతగానితనం కూడా ఉంది కొంచెం. కాబట్టి నేను రైతులకు ఒకటే చెప్తున్నా, వరి, మొక్కజొన్న, పత్తి చేను ఇవి కాదు, వీటితో పాటు మిరప చేను కూడా పండించండి. దానికి రసాయనాలు వేయకండి. మన వాళ్ళకి కొంచెం రాత్రిపూట గొడ్డు కారం పెట్టండి. మీ పిల్లలకి జర పౌరుషాలను పెరుగుతాయి. మళ్ళీ మర్చిపోయారు. మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే రోజులు మనకి దగ్గరలోనే ఉన్నాయి. మన భాష, మన సంస్కృతిని కాపాడుకోవాలి. అది మన బాధ్యత. చాలామంది 1200 కుటుంబాలు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకొని ఈరోజు మనకి తెలంగాణను అప్పజెంపినాయి. ఈరోజు అది కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మన యువతరం పైన ఉంది. కాబట్టి ఇన్ని రోజులు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎట్లా కొట్లాడినామో అస్తిత్వం నిలబెట్టుకోవడం కోసం కూడా అట్లే కొట్లాడతాం. ఇంకోటి చెప్తున్నాం, ఖబర్దార్, తెలంగాణలో ఉన్న ఏ మట్టి పైన కానీ ఇంత చినుకు మట్టి వాసన పైన కూడా కన్నేసినా సరే మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆంధ్రాలో పెత్తనం మొత్తం ఇక్కడికే నశించాలి. మీరు వెంటనే హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవాలి. మీరు అట్లా కాకుండా మా అస్తిత్వాల పైన దాడులు చేస్తే మాత్రం ఇప్పటిదాకా మేము నోటితోనే మాట్లాడినాం, నెక్స్ట్ మా చేతలు కూడా మాట్లాడతాయి. ఎందుకంటే మీరు అనుకుంటురేమో ఆడపిల్లల పైన వ్యక్తిగత దూషణలు చేస్తే వాళ్ళు భయపడి ఇంట్లోకే పరిమితం అవుతారని. ఏమనుకుంటుర్రు? ఇక్కడ మా వ్యవస్థీకరణ కోసం మేము కొట్లాడుతున్న మహిళలం మేము. అలాంటిది మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా? అది మీ తరం కాదు. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారేమో, మీ సైనికులు అనుకుంటున్నారేమో వీళ్ళని భయపడితే వీళ్ళు ఇక్కడికే ఆగిపోతారు, ఈ 3-4 ప్రశ్నిస్తున్నారు అమ్మాయిలు అని. ఏమనుకుంటున్నారు? మా మట్టిలోనే ఉంది, మా బ్లడ్లోనే ఉంది కొట్లాట, మా బ్లడ్లోనే ఉంది ఉద్యమము. బరాబర్ మీ తాట తీస్తామని చెప్తున్నాం. మీకేమాత్రం సిగ్గుశరం ఉన్నా ఇలాంటివి నిజంగా దీనికి అయితే సమాధానం పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. రేపు వస్తున్నారు కదా, మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారో, ఎందుకు వస్తున్నారో మీరు వచ్చి ఫస్ట్ చెప్పాల్సింది మా యువతకి సమాధానం చెప్పండి. మేము ముందుండి మాట్లాడేటోళ్ళ పైన మా పైన ఇలా వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు కదా. అసలు రేపు మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలా? ఒకటే చెప్పండి, మీరు ఎందుకు జరుపుకోవాలి? అసలు మీరు రేపు ఎందుకు వస్తున్నారు? ఇది ఎన్నో కొట్లాటాల మధ్య పార్టీ స్థాపిస్తే రేపు మన రోజు కదా, కొట్లాడి తెచ్చుకున్న. ఎక్కడున్నారు తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ అనేటోళ్ళు? ఎక్కడున్నారు చెప్పండి. తెలంగాణ వచ్చినందుకు ఈయన 11 రోజులు నిద్రాహారాలు మానేసిన మనిషి ఈ రోజు ఎందుకు వస్తున్నాడు అంటే, కొట్లాడి తెచ్చుకున్నది మనము, ఇబ్బందులు పడ్డది మనము, మన కుటుంబాలను కోల్పోయింది మనము. అన్నీ సర్ది అలికి పూసిన కాడ గువ్వగుడ్డు పెట్టింది అన్నట్ల మనం అన్నీ చేసి పెడితే ఇప్పుడు వచ్చి ఈయన రాజకీయాలు చేస్తాడా? ఎందుకు చేస్తాడు రాజకీయాలు? తెలంగాణలో పార్టీలు లేవా? మేము స్థాపించుకోలేదా? తెలంగాణలో మా పార్టీలు ఉన్నాయి. మీరు కావాలంటే మీరు చేసుకోరు. కానీ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మీరు జర్నలిస్టులనే ఇబ్బంది పెట్టుకుంటా, ఉద్యమకారులను ఇబ్బంది పెట్టుకుంటా మీ పార్టీలు ఇక్కడ ఎట్లా బలోపేతం అవుతాయి అనుకుంటున్నారు మీరు? ఒకటి సమాధానం చెప్పండి. మరి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతూ, మా అస్తిత్వాలపైన దెబ్బ కొడుతూ, మా భాషను కించపరుస్తూ మీరు ఇంత చేస్తున్నారు కదా, మీ పార్టీ ఎట్లా బలోపేతం అవుతుంది తెలంగాణలో చెప్పండి. మరి అందుకే చెప్తున్నాము, మీరు ఎన్ని వేషాలు వేసినా మీ పప్పులు ఇక్కడ ఉడకవు. మీరు రేపు వస్తున్నారంటే క్షమాపణ చెప్పండి. అంటే తెలంగాణ నాది ఎందుకు చెప్పాలి? అసలు మీరెవరు అంటున్నారు. మేము కదరా భయ్ తెలంగాణ బిడ్డలము. మా జిల్లాలేంది, మేమున్న ఊర్లేంది, తెలంగాణలో బతికేది మేము. అట్లాంటిది నువ్వు వచ్చి మీరెవరు, అసలు మీరు తెలంగాణ బిడ్డలేనా అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా మీరు మా తెలంగాణకు వచ్చి? కాబట్టి చెప్తున్నాం, ఖబర్దార్, మీరు ఏమన్నా మీ పార్టీ బలోపేతాల కోసం ఏమైనా చేసుకోరు. కానీ మా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రావాల్సిన అవసరం ఏముంది? ఎన్నో బలిదానాలు జరిగినాయి ఈ రోజు కోసమే. జూన్ 2 ఈ రోజు కోసం ఎన్నో బలిదానాలు జరిగినాయి. ఈ రక్షణ కోసమే, ఈ అస్తిత్వం కోసమే ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. అలాంటిది మీరు రేపొచ్చి మీరు తెలంగాణని ఏలేద్దాం అనుకుంటున్నారా? అది సాధ్యమేనా? తెలంగాణలో పార్టీలు లేవనుకుంటున్నారా? ఏమైనా సరే తెలంగాణలో నిజంగా అందరు ఏకమవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక్కడ పార్టీలను పక్క పెడితే ఫస్ట్ అయితే అస్తిత్వాలను కాపాడుకోండి. నీళ్లు, నిధులు, నియామకాలు మనం ఎట్లా తెచ్చుకోవాలో అట్లా తెచ్చుకుందాం కొట్లాడి. కానీ
ఫస్ట్ అయితే మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు పంచాయతీలోకి కావాలనే తెలంగాణ ఆంధ్ర విభేదాలను ముట్టించి ఇక్కడ గొడవలు పుట్టించాలని ప్రయత్నం మీరే చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నా ఆంధ్రోడా తెలంగాణ బిడ్డ కాదా? అంటే తెలంగాణ బిడ్డ మీద ఎవరి మీద దాడి చేసినా మేము చూసుకుంటా ఉండాలా? ఎంతమంది పైన చేస్తాడండి? ఎంతమంది పైన మీ ఆంధ్రాలో దాడులు చేస్తారు చెప్పండి? మీడియా పైన దాడులు చేసిరు. అసలు మా మీడియా పైన మీ ఆంధ్రాలో పెత్తనం ఏంది? ఆంధ్ర మీడియా పెత్తనం ఏంది? ఫస్ట్ దాడి అక్కడ జరిగింది. అక్కడ తర్వాత కేవీఆర్ అన్న పైన దాడి జరిగింది. 3rd డిగ్రీ చేసి అన్నని ఇబ్బంది పెట్టిర్రు. అది చూసినాము. ఎన్ని సమావేశాలు పెట్టుకున్నాం, మంచిగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాము ఇబ్బంది పెట్టకండి, తెలంగాణ వాసులను ఇబ్బంది పెట్టకండి అని. అది చేసినాము. అట్లా వినలేదు. ఆఖరికి ప్రొఫెసర్ గారు అన్న మాటలకి మీరు పెట్టిరు. అసలు ఇక్కడ ప్రొఫెసర్ గారా కేవీఆర్ అన్ననా ఇట్లా ఎంతమంది నన్ను ఇబ్బంది పెడుతున్నా మేము చూస్తా ఉన్నాం పోనీ అని. ఆఖరికి మీరు మా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే మీరు వచ్చి ఇక్కడ సభ పెడుతున్నారంటే మీకు ఎంత ధైర్యం చెప్పండి? ఎన్ని గుండెలు మీకు అసలు నాకు అర్థం కాదు. మీరు మళ్ళీ అట్లనన్నా బహిరంగ సభలు పెట్టిరా? ఎక్కడన్నా బహిరంగ సభలు పెట్టిరా? ఇంత భయపడుతూ ఈ సభలు అవసరమా? మళ్ళీ మేము అన్నట్టు ఛాలెంజ్ చేసినట్టు మీరు పోయి ఎక్కడో గచ్చిబౌలిలో ఒక కన్వెన్షన్ హాల్లో, సంధ్యా కన్వెన్షన్ హాల్లో పెట్టిరు, ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు. ఎందుకు? మధ్యాహ్నం 3 గంటలకి. మళ్ళీ ఐడి కార్డులు ఉండాలట, కండువాలు ఉండాలట. మీ 2000 మందితో సభ పెట్టుకొని అది పెద్ద బహిరంగ సభ అయినట్టు మాకు అందరికీ ఛాలెంజ్లు, సోషల్ మీడియాలో మమ్మల్ని టార్గెట్లు, సోషల్ మీడియా దాడులు ఇప్పటికైనా ఆపితే మంచిది. ఎందుకంటే ఏపీ మీడియా మమ్మల్ని ఎంత టార్గెట్ చేస్తుందో మాకు తెలుసు. అయినా ఈ పోరాటంలో యావత్ తెలంగాణ ఉద్యమకారులంతా అందరూ కూడా మాకు మద్దతుగా ఉండాలని చెప్పేసి మేము తెలంగాణ బిడ్డలందరినీ కూడా కోరుతున్నాము. అలాగే ఇట్లా విద్వేషపూరితంగా వాళ్ళు చేస్తున్నారు, తెలంగాణ పైన అస్తిత్వం పైన వాళ్ళు దాడులు చేస్తున్నారు, మన భాష పైన వాళ్ళు దాడులు చేస్తున్నారు, మన సంస్కృతి పైన. కాబట్టి మీరందరూ కూడా మాకు మద్దతుగా నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.